హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. మీ అందరికీ ఎలా ఉందో కానీ మాకైతే చలి విపరీతమైన చలి అండి. ఇంకా అసలు ఫ్యాన్లు కానీ అసలు కిటికీ ఎప్పుడు మా కిటికీ డోర్లు కానీ మెయిన్ డోర్లు కానీ తీసే ఉంటాయి. అంటే వాతావరణం లోపల మనం ఫ్యాన్ కానీ అవి వేసుకోకుండా. కానీ ఈ ఒక గత 4-5 రోజుల నుంచి ఏంటంటే అసలు కిటికీలు క్లోజ్ చేస్తున్నాం, డోర్స్ అయితే అసలు ఓపెన్ చేయట్లేదు. అంత చాలన్నమాట. బాడీ లోషన్ ఎంత రాసినా సరే పిల్లలకైతే అసలు ఇంకా స్కిన్ పగులుతూనే ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఇచ్చింగ్ వస్తుంది, మళ్ళీ తర్వాత అప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పుండ్లు వస్తాయి. సో ఈ చలి ఎప్పుడు తగ్గిద్దో కానీ ఇంకా అసలు మాకు చలి తగ్గలేదు. ఎంత పడుకున్నా సరే ఇంకా నిద్రపోవాలి. మామూలుగా చలికాలం అంటే మనకి నైట్ టైం ఎక్కువ ఉంటుంది, డే టైం తగ్గిపోతూ ఉంటుంది. కానీ నైట్ టైం ఎంత నిద్రపోయినా సరే ఇంకా వస్తూనే ఉంది. మామూలుగా చలికాలం ఏంటి మనకు వాటర్ సేల్ కావు అనుకుంటాం కదా, కానీ ఈ చలికి బాడీ డ్రై అయిపోయి ఎన్ని వాటర్ తాగినా మనం ఎండాకాలంలో కూడా తాగము అన్ని వాటర్ తాగుతూనే ఉన్నాం, బాడీ డ్రై అవుతూనే ఉందన్నమాట. అలా ఉంది మాకైతే ఇక్కడ పరిస్థితి. సో ఇవాళ ఏంటంటే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను మా వారిని వాచ్ అని. సో మా ఇంట్లో తెలిసిందే కదా, దేనికైనా బడ్జెట్ ప్రకారంగా వెళ్తూ ఉంటాం కదా. ఏదైనా వస్తువులు కానీ ఏదైనా కొనాలన్నా సరే ముందు నుంచే అనుకొని అప్పటికి అవుతాయి. సో ఈ రోజు ఆయన అయితే బడ్జెట్ రిలీజ్ చేశారు. సో మేము వెళ్ళి చూజ్ చేసుకోవాలి. ఆయన బడ్జెట్ ఎంత ఇచ్చారని నేను చెప్పలేదు, అయితే వాచ్ పంపిస్తున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న మోడల్స్ని బట్టి ఎంత బడ్జెట్ ఇచ్చారు, మనం ఎలాంటి మోడల్ తీసుకోవాలో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. సో ఈ ఎక్సైటెడ్లో అందరం ఆనందంగా ఉన్నాం కాబట్టి వాళ్ళ కోసం అయితే ఒక స్పెషల్ డిష్ అయితే చేయాలనుకుంటున్నాను. మామూలుగా అందరికీ ఇష్టమైంది అనమాట, వీళ్ళు వాళ్ళు అనేం లేదు. సో ఒక వెజిటేరియన్లో ఒక మంచి స్పెషల్ డిష్ చూపించబోతున్నాను. ఇంకా మా పిల్లలకైతే స్కూల్ ఉందండి. నిన్న చిల్డ్రన్స్ డే కదా, చిల్డ్రన్స్ డే ఈ సంవత్సరం చిల్డ్రన్స్ డే ఏంటంటే ఎప్పుడు చేయని ధనుష్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. సో మాకంటే ఇంట్లో చేస్తూ ఉంటాడు కాబట్టి అందులో మా అబ్బాయి డ్యాన్స్ కొంత అవగాహన ఉంది. కానీ టీచర్స్కి ఏంటంటే ఎప్పుడు ధనుష్ ఒక సైలెంట్గా వెళ్ళడం, ఆయన పని ఆయన చూసుకోవడం, ఒళ్ళు అనేది అసలు కదిలించడు. సో ఈ సంవత్సరం అయితే వాళ్ళైతే ముందు ఆశ్చర్యపోయారు, తర్వాత పర్లేదు అనుకున్నారు. ధనుష్ కూడా డాన్స్ చేయగలడు అని. అసలు మామూలు అయితే డాన్స్ చేసేవాడు కాదు, కానీ ఎందుకు వచ్చింది అంటే స్కూల్లో పిల్లల చేత డాన్స్ పర్ఫార్మెన్స్లు గ్రూప్ పర్ఫార్మెన్స్లు ఇస్తారు కదా. సో అక్కడ ఆయన తీసుకోలేదు. సో ఆయనకి హట్ అయ్యాడు అనమాట. నేను ఎలాగైనా చెయ్యాలి అని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వదులుకొని ఈ సంవత్సరం డాన్స్ చేశాడు. ప్రైజ్ వచ్చిందా రాలేదా అని తీసి పక్కన పెడితే మనవాడు మాత్రం స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఈసారి చేశాడనమాట. ఎండ అయితే వస్తుంది కానండి, ఎండలో అయితే అసలు వేడిదనమే లేదు. ఆ ఎండలో కూడా వచ్చే గాలి అయితే అసలు విపరీతమైన చల్లగా ఉందన్నమాట. అండ్ మీకు ఎప్పటి నుంచో చూపిస్తున్నా మన అలోవెరా చెట్టు. ఫస్ట్ మీరు తెచ్చినప్పుడు చూసే ఉంటారు, చిన్న మొక్క కదా. ఇప్పుడు అది అంటే నేను ఫర్టిలైజర్స్ అంటే ఏం వాడలేదండి. ఇంకా దీనికి చూసారు కదా, పైన పువ్వు కూడా వచ్చింది, అంత పొడుగు పెరిగింది అనమాట. చూడండి, ఆ పువ్వులు అయితే బాగానే ఉన్నాయి, ఫస్ట్ 2 రోజులు ఉంటున్నాయి, తర్వాత అంటే ఎండిపోతాయి కదా, ఎండిపోయినప్పుడు పడిపోతున్నాయి అన్నమాట. అంత పెరిగింది చెట్టు. ఇంకా మనకి ఈ సీజన్ అనేది అలోవెరాతో మనకి యూస్ఫుల్ అనమాట. మామూలుగా బయట మాయిశ్చరైజర్స్ అలా వాడుకోకుండా జస్ట్ ధనుష్ దాచిపెట్టాడు పువ్వుని. మాయిశ్చరైజర్స్ అలా వాడుకోకుండా మనం జస్ట్ అలోవెరాకి అటు ఇటు పీల్ తీసేసి అది కూడా ఒక మాయిశ్చరైజర్గా రాసుకోవచ్చు. అంటే ఫర్టిలైజర్స్ అంటే ఏం లేదండి, ఒక 2 రోజులకు ఒకసారి వాటర్ పోయడం. మామూలుగా అయితే రోజు పోస్తూ ఉంటాం కదా, కానీ ఈ చలికాలం ఏంటంటే మనకి బాగా స్నో పడుతుంది. సో అదే సరిపోతుంది. ఇంకా ఎదురుగా సన్లైట్ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ అంటూ ఏం అవసరం లేదు. సో ఆ సన్లైట్ ఆ వాటర్తోనే చెట్టు అయితే బాగా పెరిగిందండి. మొత్తం ఫస్ట్ తెచ్చింది మనం 1 ఉంది, ఆ తర్వాత 1, 2, 3, 4, 5, మధ్యలో ఇంకోటి 6, ఒక 7 గుబ్బల దాకా వచ్చాయన్నమాట. సో అన్నీ పర్ఫెక్ట్. ఇదైతే పెద్దగా కనిపిస్తుంది కానీ మిగతా అన్నీ చిన్నవి. ఏది ఫైనల్ చేశారు? కొంచెం వెళ్తుర్రా. ఓకే, ఏంటి కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఏమి?
ఇవైతే కిడ్స్ చిన్నపిల్లలవి గర్ల్స్వి, ఇవైతే అబ్బాయిల వాచీలు. అయితే ప్రైస్ చూడగానే మేము కూడా షాక్ అయ్యామండి. కావాల్సిందేనా రోహన్? చూసుకో ఒకసారి అదే. అయిపోయిందా పర్చేజ్? ఓకే, సాధించాలి మొత్తానికి. అంటే మనకు సామెత ఉంది కదా, ఎప్పుడు అవ్వాల్సిన పనులు అప్పుడే అవుతాయని. ఎప్పటి నుంచో అనుకుంటుంటే చివరికి ఇప్పుడు కుదిరింది అనమాట. తీసుకోవాడు మళ్ళీ పాడు చేస్తాడు. మా రోహన్ తీయటం కూడా స్టార్ట్ చేశాడు. ఎంత పడింది? 3095 రూపీస్. నో డిస్కౌంట్ నో ఆఫర్స్. నో డిస్కౌంట్ నో ఆఫర్స్. వండర్ఫుల్ స్టోర్. 395 రూపాయలు. 1 year వారంటీనా? అన్నిటి మీద, అంటే బ్యాటరీ కానీ కలర్ మీద కానీ 1 year వారంటీ. ఓకే, అది ఒక్క నిమిషం. సొనాటానా టైటానా? సొనాటా. టైటాన్ రాగా అంటే టైటాన్ రాగా అన్నానులే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రేట్ చూసి మనకి రేట్ చూసి కంగు తిన్నావా? 6000 పైన ఉన్నాయి ఒకటి. మినిమం 5900 చూసాను. స్ట్రిప్ వచ్చిందంటే 8000, మనకి లెదర్ వచ్చిందంటేనే 4000 5000 ఉన్నాయి. ఇది బాగానే ఉంది, మంచి రంగు, కలర్ కాంబినేషన్ బాగుంది. అంటే దీనిలోకి అక్కడ నాకు మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కలర్ ఇది వచ్చింది కదా, వీటిల్లో ఈ స్ట్రిప్ చిన్నది, అంటే చిన్న చిన్నవి వచ్చినాయి. అది దానికంటే నాకు ఇదే బాగుంది. రివర్స్ లో పెట్టి స్ట్రిప్ అంతా ఎట్లా ఉంది? అదే ఫస్ట్ 2 గొల్లలు పెద్ద ఇచ్చాడు, మిగతా చిన్న చిన్న ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒకటే కలర్, మిగతాదంతా ఈ కలర్. అదే, సో మొత్తం ఒకసారి చెక్ చేయించుకొని పైన నాకు అంటే ఇవేమంటాం గొళ్ళాలు కూడా ఎక్కువ ఉన్నాయి, తీసేయించుకొని మొత్తం సెట్ చేయించుకొని తీసుకొచ్చా. మొత్తం ఎంత 3100 పడిందా? అంతే. చూడండి, సో మొత్తానికి ఎన్నో రోజులు సంవత్సరాలు నెలలో చెప్పలేను, మొత్తానికి కోరిక అయితే నెరవేరింది. సో మీకు చేస్తానన్న స్పెషల్ ఐటమ్ కూడా నేను చేయబోతున్నాను అనమాట. రగడా చాట్ చేయబోతున్నాను. మొత్తానికి నీకు ఇష్టమైన వాచ్ కనిపెట్టినందుకు రగడే అనమాట ఈరోజు. రగడా చాట్ అంటే ఎవరికి ఇష్టమో మీ ముగ్గురులో? అందరికి ఇష్టమే. సో అందరికి ఇష్టమే కదా, నాకు ఇష్టంగా కనిపెట్టినందుకు మీ అందరి కోసం ఇష్టమైన చాట్ అనమాట. సో ఫస్ట్ ఏం కావాలి? పొటాటో కట్లెట్ కావాలి, గ్రీన్ చట్నీ కావాలి, స్వీట్ చట్నీ కావాలి, పెరుగు కావాలి, అలాగే మన దగ్గర సేవ్ లేవు కాబట్టి పాపడ్ చేయబోతున్నాను మైదా పిండితో, అలాగే మనకి లోపల చాట్. సో మొత్తం మెయిన్ 6 ఐటమ్స్, అన్ని కలివిడిగా ఉన్నట్టు ఉంటాయి, కానీ దానికి సింపుల్ గా ఈజీగా చేసుకుంటే తొందరగా అయిపోద్ది అనమాట. ఏమేం కావాలి వీటికి? ఫస్ట్ మనకి రగడా కోసం పొటాటోస్ తీసుకున్నాం. ఓకే. తర్వాత గ్రీన్ చట్నీ కోసం పచ్చిమిర్చి, అల్లం, అలాగే కొత్తిమీర, పెరుగు తీసుకున్నాం. ఇంకా ఉప్పు అనేది కామన్, సో అందుకని చెప్పట్లేదు. స్వీట్ చట్నీకి మెయిన్ గా చింతపండు రసం, చింతపండు అయితే నానబెట్టాను. దీంట్లోకి నేను ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, అలాగే కొంచెం బెల్లం. తర్వాత ఇది పెరుగు. అంటే పెరుగు నేను ఫైన్ గా చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. అలాగే చాట్ కోసం ఏం చేస్తానంటే దీంట్లో 2 రకాలు, మనకి కాబూలి బఠానీ, మామూలు బఠానీ 2 నానబెట్టా అనమాట. ఈ బఠానీ ఏంటంటే తొందరగా మనకి గింజ ఉడకదు, ఉడికినా అంటే మెత్తదనం రాదు. సో అందుకని 1 గ్లాసు ఈ శనగలు తీసుకున్నాను, అలాగే కాబూలి శన 1 అర గ్లాస్ తీసుకున్నాను. సో ఇవి ఇంగ్రీడియంట్స్. అలాగే మన పాపడ్ కోసం మైదా పిండి. పాపడ్ కోసం 1 గ్లాస్ మైదా పిండి తీసుకున్నాం. అవును, ఇవే. ఫస్ట్ అయితే గ్రీన్ చట్నీ చేయబోతున్నానండి. ఈ గ్రీన్ చట్నీ చేయబో లోపల మన దగ్గర ఉన్న కుక్కర్ ఒకటే కాబట్టి, సో ఫస్ట్ నేను పొటాటోస్ బాయిల్ చేయలేకపోతున్నాను. పొటాటోస్ అంటే నేను మనకి ఎన్ని రగడాలు అంటామో, అంటే ఎన్ని కట్లెట్ కావాలో దానికి తగ్గట్టుగా అన్ని పొటాటోస్ తీసుకోవాలి. సో పొటాటోస్ తీసుకున్నాను, దీంట్లో వాటర్ పోసి, అంటే మనకి పొటాటోస్ మెత్తగా ఫైన్ గా ఉండాలి, ఎక్కడ కూడా మనకి ఇంత కూడా గడ్డ తగలకూడదు అనమాట. సో 3 విజిల్స్ వచ్చే వరకు అయితే రానివ్వాలి. సో ఫస్ట్ గ్రీన్ చట్నీ చేసుకునే లోపల ఇదైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు గ్రీన్ చట్నీ అయితే చేయబోతున్నానండి. గ్రీన్ చట్నీకి పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, అలాగే పెరుగు, దీంట్లో కావాల్సినంత సాల్ట్.
కొత్తిమీర కడిగావా? కడిగాను. సాల్ట్ వేసాను, పెరుగు కూడా వేసేస్తున్నా. సో ఇది మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా వేసుకుంటే మనకి గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా దీన్ని తాలింపు ఏమైనా? ఇంకా తాలింపు ఏమి లేదు, మన టేస్ట్ తగ్గట్టుగా. అంటే మామూలుగా బయట మనం పానీపూరిలో తీసుకుంటాం కదా, సేమ్ గ్రీన్ వాటరే. అయితే అక్కడ ఏంటంటే ఐస్ క్యూబ్స్ కూడా కలుపుతారు. సో మనం ఇప్పుడు కట్లెట్లో కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ ఏం కలవట్లా. అలా గ్రీన్ చట్నీకి ఇంకేం అవసరం లేదు, జస్ట్ అన్ని సెట్ అయిపోయినాయి. అవును. అయితే టేస్ట్ తగ్గట్టు కారం ఉంటుంది కాబట్టి కొంచెం సాల్టే చూసుకోవాలి. ఓకే. సో గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మనం బయట తినేటప్పుడు ఎలా అనుకుంటాం కదా, సో చాలా సింపుల్ ప్రాసెస్. మనం అనుకున్న 6 ఐటమ్స్లో ఫస్ట్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అంతేనా? ఇంకా అంతే. ఇంకా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవడమే. అంతే, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవడమే. చూడండి, మనకి కబాబ్స్ లో కానీ వాటిలో కానీ గ్రీన్ చట్నీ ఇస్తారు కదా. అవునవును. ఓకే కదండి. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ పాపడ్ చేస్తున్నాను. సో మైదా పిండి అయితే ఒక బౌల్లో తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెంగా నూనె పోసుకొని ముద్దగా కలుపుకోవాలండి. నీళ్లు పోసుకొని ఫస్ట్ అయితే మరిన్ని పోసుకోకుండా కొంచెం పోస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాను ఆల్రెడీ. సో మైదా పిండి అయితే కలిపేసుకున్నానండి. చూడండి, ఇట్లా అంటే స్మూత్గా రావాలన్నమాట. సో ఇదైతే కలిపేసి మనం రగడ ఇవన్నీ చేసుకునే లోపల ఇదైతే నానిపోద్ది కదా. సో ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. సో పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం నెంబర్ 3rd ఐటెంలోకి వచ్చాం. సెకండ్ ఐటమ్ ఏంటి, పూరీ పిండి కలుపుకొని పక్కన పెట్టేసాం. థర్డ్ ఐటమ్ ఏంటంటే మనం చాట్ చేసుకుంటున్నాం అనమాట. సో కుక్కర్లో శనగలు అలాగే కాబూలి చనా 2 వేసేస్తున్నాను. వీటితో పాటు ఒక మీడియం సైజు పొటాటో వేస్తున్నాను. అందులోనే నేను ఉడికిచ్చేటప్పుడు కొంచెం కారం, పసుపు, ఉప్పు కూడా వేస్తున్నానండి. అంటే మనం ఇప్పుడు దీంతో పాటు వేసామంటే మనకి విత్తనాలకు కూడా బాగా పడుతుంది అనమాట. దీన్ని బట్టి అంటే ఇప్పుడు వేసుకునే కారాన్ని బట్టి మనం తర్వాత మగ్గించుకునేటప్పుడు కారం చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్. సో దీన్ని కూడా ఒక 5 విజిల్స్ రావాలండి. అంటే మనకి కాబూలి శనగలు అయితే తొందరగానే ఉడుకుతాయి, కానీ ఆ శనగలు అయితే కొంచెం లేట్గా ఉడుకుతాయి అనమాట. సో అందుకని 5 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో నెక్స్ట్ ఐటమ్ స్వీట్ చట్నీకి వచ్చానండి. అంటే మనకి చూడడానికి ఏదో ప్రాసెస్ అలా ఉంటే కానీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉంటే చాలా సింపుల్గా అయిపోతాయండి. నేను కావాల్సిన ఐటమ్స్ అన్నీ నా దగ్గర పెట్టేసుకున్నాను. మన దగ్గర ఉన్నది కుక్కర్ ఒకటే కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను. అట్లాగే పాపడి పిండి నానితే కానీ పాపడ్స్ క్రిస్పీగా రావు కాబట్టి పాపడి పిండి కలిపి పెట్టాను అనమాట. సో ఇప్పుడు నేను స్వీట్ చట్నీ చేస్తున్నాను అనమాట. స్వీట్ చట్నీకి ఫస్ట్ బెల్లం తీసుకున్నాను. అందులోనే నేను ఒక 50 గ్రామ్స్ అంత చింతపండు తీసుకున్నానండి. అది ముందుగానే నానేసాను. సో ఆ రసాన్ని అయితే తీసుకుంటున్నాను ఇందులోకి. సో పెట్టేశానండి. ఇందులోనే ఆల్రెడీ నేను బెల్లం తీసుకున్నాను కదా, ఇందులో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. జీరా పౌడరా? నెక్స్ట్ ఉప్పా? సాల్ట్. కల్లుప్పు కాదు, సాల్టే తీసుకుంటున్నా. ఎందుకంటే సాల్ట్ కొంచెం బెల్లం కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే చింతపండు రసానికి డామినేట్ చేయాలి, స్వీట్ చట్నీ అంటున్నాం కాబట్టి. లేకపోతే మనకి పులుపుగా తగులుతూ ఉంటది. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కారం, గరం మసాలా ఇంకేమేయం అంతే. ఇది తీసుకెళ్ళి సింపుల్ గా పొయ్యి మీద పెట్టి మనకి కొంచెం అంటే మరీ చిక్కబడద్దు, మరీ లూజ్గా ఉండద్దు. అలా కన్సిస్టెన్సీ చూపిస్తాను ఒకసారి. అలా వచ్చే వరకు చూసుకొని ఆపేసుకోవచ్చు. పొటాటోస్ అయితే ఉడికిపోయాయండి, పక్కన పెట్టాను. ఆరిపోయిన తర్వాత మనం పీల్ తీసి మనం కట్లెట్ చేసుకుందాం. ఇంకా ఒక పొయ్యి మీద మనం శనగలు పెట్టాను, అలాగే ఒక పొయ్యి మీద స్వీట్ చట్నీకి పెట్టేసాను అనమాట. సిమ్లో పెట్టాను కదా, నిదానంగా అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం కట్లెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం అండి. పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయినాయి, దీని మీద పీల్ తీసేసాను. అట్లాగే దీంట్లో ఇంకా నేను ఉల్లిపాయలు, మామూలుగా పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా. సో నేను ఇవన్నీ ఏమి వేయట్లేదు. ఇందులో కొంచెం బైండింగ్ కోసం అంటే నేను సుమారు 7 బంగాళదుంపలు పైన తీసుకున్నాను కదా, వాటిలో 1/2 గ్లాసు మైదా పిండి కలుపుతున్నాను అంతే. కొంచెం గరం మసాలా, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. గరం మసాలా వాసన బాగుంది. సో ఇవన్నీ వేసి కట్లెట్ చేయబోతున్నాను. వేడి తగ్గిందా చల్లగా ఉందా? కొంచెం ఉన్నాయి, కొంచెం వేడి తగులుతుంది, పర్లేదు, బేరబుల్. అట్లా పిసికేడేనా? చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ లో వెళ్ళిపోదాం. దీంట్లో నేను అన్ని ఆల్రెడీ వేసాను కదా, ఉప్పు, కారం, గరం మసాలా వేసాను కదా.
సో దీన్ని మెత్తగా అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి ఎలాంటి సైజు కట్లెట్స్ కావాలి అలాంటి సైజ్ చూసుకోండి. సో నేను ఇక్కడ ఒక ప్లేట్లో మైదా పిండి తీసుకున్నాను. జస్ట్ ఏం లేదు, ఊరక కోటింగ్ అంతే. ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. వీటిని మనం అంటే మొత్తం మనం ఏమంటాం ఫ్రై చేయమేమి, కొంచెం ఆయిల్ తీసుకొని వాటిలో ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటాం లైట్గా, అంతేనా? అంతే అంతే అంతే. అంటే మనకి రౌండ్ షేప్ అనుకుంటాం కదా కట్లెట్. సో చూడండి, స్వీట్ చట్నీ అయిపోయింది అనమాట. నేను చెప్పాను కదా మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటే మనకి రగడా చాట్లోకి చాలా బాగుంటుంది. సో దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి చక్కగా ఉడికిపోయినాయి అన్నీ. సో దీన్ని నేను ఫస్ట్ అయితే బయటికి తీస్తున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం ఉప్పు కారం కావాలి అనుకుంటే యాడ్ చేసుకొని కొంచెం ఉడికించుకున్నాం అనుకోండి దగ్గర పడిద్ది. ఇంక మనం చాట్ అయితే రెడీ అయిపోద్ది. సో ప్యాన్ పెట్టాను, ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాయిల్ చేసుకున్న బఠానీస్ ఉన్నాయి కదండి, అన్నీ దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకుంటానండి. ఇందాక మనం అంటే చూసుకోలేదు కాబట్టి కొంచెమే యాడ్ చేశాను. సో కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి ఉప్పు కారం అన్నీ అయితే అడ్జస్ట్ చేశాను. నేను యాడ్ చేసింది ఏంటంటే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. సో నేను ఇలానే స్టవ్ మీద పెట్టేసుకుంటే మనం ఒక పావు గంట 10 నిమిషాల్లో అయితే చిక్కబడిపోద్ది. మరీ అంత చిక్కగా అవసరం లేదు, ఎందుకంటే మనం రగడ మీద వేసినప్పుడు కొంచెం అంటే కొంచెం నీళ్ళుగా కావాలి కదా. సో ఒక 5 minutes to 10 minutes ఇలా ఉంచేసి ఆపేసుకుంటే చాలు. బఠానీలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. మనం వేసిన పొటాటో కూడా ఎక్కడ ఎటువంటి ఇది లేదు. సో ఒక 5 minutes ఉంచేసి ఆపేస్తాను. సో పాపడైతే చేసేసానండి. అయితే నేను ఫోర్క్తో చిన్న చిన్నవి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పొంగకూడదు మనకు, అలాగే మనకి క్రిస్పీనెస్గా ఉండాలి కాబట్టి. సో ఇలా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు పూరీలాగా వేపుతావా? పూరీలాగా వేపుతా, అయితే పొంగవు. అది పొంగవు కానీ బట్ కొంచెం క్రిస్పీగా తీస్తావు అంతే. అంటే ఏంటంటే ఇప్పుడు రగడ ప్లేట్లో వేసిన తర్వాత ఈ పైన నీకు జస్ట్ క్రిస్పీగా తగలడం కోసం నోటికి, అంతేనా? అంతే అంతే. ఓకే. అంతే. సో ప్యారలల్గా పాపడ్ కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా పాపడ్ అయిపోయిన తర్వాత మొత్తం దాదాపు మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక కట్లెట్ ఒకటే మనం చేసుకోవాల్సింది. సో నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే ఇంకా కట్లెట్ పెట్టేసుకుందాం. సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేశారండి మా వారు. ఇంకా తర్వాత మనకి చాట్ రెడీ అయిపోయింది. అలాగే గ్రీన్ చట్నీ, అలాగే స్వీట్ చట్నీ, పెరుగు, పాపడ్. ఫైనల్గా కట్లెట్ అవుతుంది. చూడండి కట్లెట్ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్, అంటే ఆయిల్ మరీ తక్కువ కాదు, కొంచెం అతుక్కోకుండా ఉండడం కోసం ఆయిల్ తీసుకున్నాను అనమాట. సో చుట్టూరు పెట్టేసుకొని ఫ్లేమ్ కూడా స్విమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి.
చెప్పాలి తొందరగా. తినేమైంది తినాలి, చల్లగా ఉంటే వేడి వేడిగా చేసి పెడితే. రెస్పాన్స్ రావట్లేదు. బాగుంది. బయటకి మనకి ఎలా ఉందో చెప్పాలి. ఇందులో అన్నీ వేసావు, మటన్ వేసావు, ఆలు, ఈ సేవ్ బదులు పాపడ్ వేసావు. అవును, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, పెరుగు. అయితే కొంచెం కారం కావాల్సిన గ్రీన్ చట్నీ ఎక్కువ వేసుకుంటారు. అవును, కారం వద్దంటే కొంచెం గ్రీన్ చట్నీ తక్కువ వేసుకొని స్వీట్ చట్నీ వేసుకుంటే బాగుంది. ఓకేనా? అసలు ఎంత ఎఫర్ట్ పెట్టి చేసిన తర్వాత ఇక బాగోదు అంటానికి ఏం లేదు, బాగుంటుంది అంతే. ఓకే, సో పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి కూడా పెట్టేస్తాను. అదండి ఈరోజు లాగైతే. మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అనుకుంటాను. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఫస్ట్ చూసేది పానీపూరి కానీ చాట్ కానీ. సో ఇలా సింపుల్ స్టెప్స్లో ఈజీగా ఇంట్లోనే చేసుకుంటే ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు. సో అంటే తృప్తిగా తింటాం కదా, బయటకు వెళ్తే చూసుకొని ఒకటి అట్లా అనుకుంటా. ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా తృప్తిగా తింటాం. ఆ కాస్ట్ కంటే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా తక్కువ కాస్ట్లోనే అయిపోద్ది. మనం ఇందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసింది ఏం లేదు, అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను కదా. సో మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.